లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. కొనిజర్ల వైరా యూనియన్ సెక్రటరీ. మా 2 మండలాల పరిధిలో ఒక 70 లారీలు ఉన్నాయి. మా ఓనర్లు మేమంతా కలిపి ఇక్కడ అసోసియేషన్ నడుపుకుంటున్నాం. దీంట్లో భాగంగా మా లారీలు జనవరి నెలలో 2 లారీలకి డీజిల్ దొంగలు వచ్చి కార్లు పెట్టుకొని దాంట్లో మోటార్లు పెట్టుకొని ఇట్లా డీజిల్ మొత్తం 2 ట్యాంకుల నిండా ఉన్నటువంటి డీజిల్ ఒక 600 నుంచి 700 లీటర్ల డీజిల్ ఎత్తుకొని పోయారు. తర్వాత ఇంకొక 2 ఓనర్లే బ్యాటరీలు ఎత్తపోయారు. తర్వాత మళ్ళీ ఇంకొక ఓనర్ టార్పాలు, జాకీలు, మళ్ళీ ఒక 2 ఓనర్లే బ్యాటరీలు, ఒక 2 ఓనర్లే టైర్లు, ఈ చొప్పున ఒక 10 మంది ఓనర్ల లారీలకి సంబంధించినటువంటి మెటీరియల్ దొంగిలించడం జరిగింది. దీంట్లో భాగంగా 3 రోజుల క్రితం తాటిపూడిలో ఇంటి ముందు లారీ ఆపుకొని పండుకుంటే లోన ఇంటి ముందు లారీ కాడికి వచ్చి బ్యాటరీలను టైర్లు అవన్నీ ఊడదీయటానికి జరిగే క్రమంలో వాళ్ళు దొంగిలించాలని ట్రై చేసేటప్పుడు ఓనర్కి సౌండ్ వచ్చి ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పటికి ఓనర్ అలికిడిని బట్టి వాళ్ళు కొంచెం ఘర్షణ పడి వాళ్ళు పారిపోయారు. మేము దాని గురించి నిన్న వైరా ఎస్ఐ గారికి వినతి పత్రం ఇచ్చి, సార్ ఇలా జరిగింది, మాకు చాలా లాస్ పోయాము, 10 మంది ఓనర్లకి సంబంధించినటువంటి బ్యాటరీలు, డీజిలు, తాళ్ళు, పట్టాలు, జాగీలు అన్నీ ఎత్తపోతున్నారు సార్. ఇట్ట జరిగిన సందర్భాల్లో మా దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న ఎవిడెన్స్లు అంటే 2 సీసీ ఫుటేజీలు తీసి చూపించాం. డీజిల్ దొంగిలించినప్పుడు 2 సీసీ ఫుటేజీలు ఉన్నాయి. 3 సార్లు డీజిల్ దొంగిలిస్తే 2 సార్లు సీసీ ఫుటేజీలు ఉన్నాయి మా దగ్గర. అవి సార్కి చూపించిన తర్వాత సార్ కూడా ఏం చేశారంటే, ఇది మేము ఈ ఫుటేజ్ ఆధారంగా మేము కూడా వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం, మా దగ్గర కూడా కొంత సమాచారం మేము సేకరిస్తామని చెప్పి ఎస్ఐ గారు చాలా మాకు ధైర్యాన్ని ఇచ్చి కొంచెం గట్టిగా చెప్పారు. మీకేం అన్యాయం జరగదు, నేనున్నాను, మీకోసం నేను వాళ్ళని పట్టుకొస్తాను, మీకు పోయిన వాటినన్నింటిని కూడా నేను వాళ్ళ దగ్గర నుంచి తిరిగి రికవరీ చేపిస్తాను అని చెప్పి ఎస్ఐ గారు రాత్రి మాకు మాట ఇచ్చారు. దాంతో మేము కూడా ఎస్ఐ గారికి ఒక కృతజ్ఞత తెలియజేసుకొని వచ్చాం. ఈరోజు మా మీడియా మిత్రులు మీరందరూ